వార్త లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి తల్లి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆయన స్వయంగా చెప్తున్నారు. ప్రార్థన విషయంలో ఆయన మాట్లాడుతున్నారు. మీరు నిత్యము చేయండి, ఎడతెగక చేయండి ప్రార్థన అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన అంటే ఈ 40 దినాలు అనుకుంటూ ఉన్నాం మనం. ఏదో ప్రార్థన అంటే ఒక గంటే అనుకుంటున్నాం మనం. ఏదో ప్రార్థన అంటే రక్షింపబడ్డాము కాబట్టి, ఆ రక్షణలోనికి వచ్చాము కాబట్టి ఆ ప్రార్థన ఇంక చేయవసరం లేదే అనే ఆలోచనలు కలిగి ఉన్నాం. ఇంకో అడుగుకు ముందు వేసి మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? రకరకాల ఆలోచనలు మనము కలిగి ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నారు, నిత్యము ఎడతెగక ప్రార్థన మీరు చెయ్యండి. ఎవరితో మాట్లాడుతున్నారు అయ్యానంటే నీతో నాతో, దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రార్థన జీవితము మన జీవితంలో ఉంటుందా? ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇక్కడ మోకరిస్తూ ఉన్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనే చెయ్యం. తెలుసు మనకి, కానీ ప్రార్థన చెయ్యం. మరి ఈయన మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన నిత్యము ఎడతెగగా ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు నేనేమి చేస్తున్నాం? ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఆజ్ఞ ప్రకారం వెళ్ళడం లేదు, నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్తున్నావు. నా సొంత ఆలోచన ప్రకారంగా వెళ్తున్నాం. సమూయేలు గారు మాట్లాడుతున్నారు, ప్రార్థన చేయకపోతే పాపం అది. అంటే నువ్వు పాపములో జీవిస్తున్నావు, నేను పాపములో జీవిస్తున్నాను. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, మీరు నిత్యము ఎడతెగక ఎల్లప్పుడూ మీరు ప్రార్థన చేయండి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క గంటో కాదు, ఏదో రాత్రే కాదు, పగలే కాదు. ఆయన అనేది ఏమిటనంటే నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అసలు దేనికోసం ప్రార్థన చేయాలి? లూకా సువార్తలో ఆయన మాట్లాడుతున్నారు, నిత్యము ఎడతెగక ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నారు. అసలు దేనికోసం ప్రార్థన చేయాలి? ప్రార్థనకు వచ్చాం, కొన్ని దినాలు కలిసిపోయి, ఒక వారం దినాలు కలిసిపోయి లింటిలో. అసలు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేనికోసం మోకరిస్తున్నావు? అసలు సంఘానికి దేనికోసం వస్తున్నావు? మనం దేనికోసం మనం మోకరిస్తున్నాం? దేనికోసం ఆయన నిత్యము ఎడతెగగా ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. యోబు గారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. యోబు ధనవంతుడు. ఊజు దేశంలో తూర్పు దిక్కున ఆ తూర్పు దిక్కునంతటిలో కూడా యోబు ఎవరట? ధనవంతుడు. అంతేకాదు యథార్థవంతుడు. అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుకున్నాడు. మంచి ఫ్యామిలీ ఉంది, పనివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఆరోగ్యము కూడా ఉంది. ఎందుకు ఆయన అరుణోదయం లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎందుకు కన్నీరు గారుస్తున్నాడు? ఆయన లేవవలసిన పని ఏంటి ఆయనకి? ఈరోజు మనం దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం? దానియేలు గారు ఎందుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు? నేను చంపేస్తాము, సింహాల బోనులో వేసేస్తాం, అయినా సరే ఆయన ప్రాణము పోగొట్టుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థన వినడానికి సిద్ధపడలేదు. ఎందుకు దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎందుకు? దేవాతి దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు అంటూ ఉన్నారు, నాలో పాపము ఉన్నదని ఎవరైనా మీరు స్థాపించగలరా అంటే దేవుడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉదయం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. రాత్రి వేళంతా కూడా గెత్సేమనే తోటలోనికి వెళ్ళిపోయి, ఆ కొండ మీదకు వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకు అవసరం ఏముంది ప్రార్థన? ఎందుకు చేయాలి ప్రార్థన? ఎందుకు చేయాలి ప్రార్థన? అయ్యా ఇదిగో ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించానంటే ఆయన మాట వినడా? తండ్రి వినరా యేసయ్య మాట? మరి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఆయన ఎందుకు మనతో నిత్యము ఎడతెగకుండా ప్రార్థన చేయమంటూ ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా ఈ ప్రశ్న మనం వేసుకున్నామా? దేనికోసం మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రార్థన అనేది నీ శరీరము
నీ ప్రాణము, నీ ఆత్మ జీవించి ఉన్నంత కాలము నువ్వు చేయవలసింది ఏమిటనంటే ప్రార్థన. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నువ్వు రక్షణ పొందక ముందు నుంచి రక్షణ పొందిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళే వరకు అనంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ దేహము ఆయన చేతుల్లో పెట్టే వరకు నీ దగ్గర ఉండవలసింది ఏమిటనంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన మన జీవితంలో ఉండడం లేదా? నీకు నచ్చిన భక్తి, నాకు నచ్చిన భక్తి మనం చేస్తూ ఉన్నాం. 40 రోజుల భక్తి అంటూ ఉన్నాం, 7 వారాల భక్తి అంటూ ఉన్నాం, ఏదో వారం రోజుల భక్తి అంటూ ఉన్నాం, ఏదో శాస్త్రీ పరిసయుల వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావు. నీ ప్రార్థన వ్యర్థం. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిత్యము ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలయ్యానంటే ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే నువ్వు మొట్టమొదట ఎందుకు ప్రార్థన చేయాలంటే నీ రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన అంటూ ఉన్నారు, నీ నోటితో దేవుడని ఒప్పుకో, నీ నోటితో పునరుద్ధానుడైన దేవుణ్ణి ఒప్పుకో, నీ హృదయంలో విశ్వసించు, అప్పుడు నీవు రక్షణ పొందుతావు. అంటే నీ హృదయంలో విశ్వాసము కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ హృదయంలో ఉన్న విశ్వాసము నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడాలి. అంటే విశ్వాసమైన మాటలు మాట్లాడే విధముగా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు రక్షింపబడిన బిడ్డల్లో చూస్తూ ఉంటే హృదయంలో విశ్వాసం ఉండదు, నోటి మాటల్లో విశ్వాసం ఉండదు. గల కారణం ఏమిటంటే ప్రార్థన లేదు. ఈరోజు ప్రార్థన లేకపోతే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఒకప్పుడు ఒప్పుకున్నావు, నీ నోటితో ఒప్పుకున్నావు, ఇదిగో పునరుద్ధానమైన దేవుడని విశ్వసించి, నీ హృదయంలో విశ్వసించి, నీ నోటితో ఒప్పుకొని రక్షణ పొందావు. ఆ రక్షణ నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకోసం చేస్తూ ఉన్నాం ప్రార్థన? ఎందుకోసం చేస్తూ ఉన్నావు? విశ్వాసం లేకపోతే అవిశ్వాసం అయిపోతావు. అవిశ్వాసి కొన్నాళ్ళకు విశ్వాస ఘాతకుడు అయిపోతాడు. విశ్వాస ఘాతకులు ఆయనకు ఇష్టం లేదు. నీ రక్షణ నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తుంటే అవిశ్వాసం, ఒక మాట మాట్లాడుతుంటే అవిశ్వాసం, భర్తతో మాట్లాడినా, సంఘ కాపరితో మాట్లాడినా, సంఘ యాజకులతో మాట్లాడినా, సాక్షాత్తు దేవాది దేవునితో మాట్లాడినా అవిశ్వాసమైన మాటలు. హృదయంలో దేనికోసం నువ్వు ప్రార్థన చేయాలనంటే నీ నోటిలో విశ్వాసమైన మాటలు రావాలి, నీ అంతరంగ హృదయంలో విశ్వాసము నిలకడగా ఉండాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నన్ను దీవించి ఆశీర్వదించి అని ప్రార్థన చేస్తున్నావు. అందుకే నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. ఈరోజు ఎందుకు ప్రార్థన చేయాలయ్యానంటే నువ్వు రక్షణ పొందావు, ఆ రక్షణను కాపాడుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకయ్యానంటే రక్షణ వస్త్రము లించడానికి, దోచుకోవడానికి ఆడు నీ పక్కన సాతానుడు తిరుగుతూ ఉంటాడు. వాడు మొట్టమొదట నీ ధనధాన్యాలను దోచుకోడు తల్లి, నీ ఆరోగ్యాన్ని వాడు దోచుకోడు, నీ పిల్లలను వాడు దోచుకోడు. నీ విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడని చెప్పి నీ విశ్వాసమును వాడు దొంగిలిస్తాడు. నీ నోటిని వాడు దొంగిలిస్తాడు. విశ్వాసమైన మాటలు రాకుండా అవిశ్వాసమైన మాటలు రానిస్తూ ఉంటాడు. అవిశ్వాసులు ఆయనకు ఇష్టము కాదు. అంటే నువ్వు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావనంటే సాతానుడు ఏమి దొంగిలించాడు తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని వాడు పట్టుకుపోయాడు. నీ రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి వస్తూ ఉంటాడు, నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
అంటే నువ్వు ప్రార్థన చేయవలసింది మోకరించావనంటే మొట్టమొదటి నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలంటే నా రక్షణ వస్త్రం పోతుందయ్యా, నా రక్షణ వస్త్రం దొంగిలించడానికి సాతానుడు ఉంటూ ఉన్నాడు, ఆ శోధకుడు ఉంటూ ఉన్నాడు, ఆ దుర్మార్గుడు ఉంటూ ఉన్నాడయ్యా, నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని నువ్వు రక్షణ వస్త్రం కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చదవండి తల్లి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. అంటే లోతు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తన నీతిని తాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి మరలా చదువు తల్లి. అక్కడ ఏ విధంగా అతను కాపాడుకుంటూ ఉన్నాడో ఆయన మాట్లాడుతున్నారు. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు. ఎందుకు నొప్పించుకుంటూ ఉన్నాడంటే కామ వికార చేష్టలు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అతని జీవితంలోనికి వస్తాయేమో, ఒకవేళ వస్తే కనుక ఆ చెడ్డ నడువడిక నా రక్షణ వస్త్రం పోతుంది, నా యొక్క నీతి వస్త్రము పోతుంది అని చెప్పి తనకు తాను మనసును నొప్పించుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే సొదొమ గొమొర్రాలోనే ఉంటూ ఉన్నాడు. అతని కంటికి కనబడగూడనివి కనబడుతున్నాయి, వినబడని వినబడుతున్నాయి. అతని జీవితంలోనికి అవి ఏమన్నా వచ్చేస్తాయేమో అని చెప్పి దేవునికి నిరంతరము తన మనసును నొప్పించుకొని, తన మనసును గాయపరుచుకొని, అయ్యా ఇదిగో ఈ పాపంలో పడిపోతానమో, ఈ శాపంలో పడిపోతానమో, ఈ అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతానమో అని చెప్పి ఏమి చేస్తున్నాడంటే నిరంతరము నిత్యము రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడైన లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, కానీ తను పొందుకున్న తన రక్షణ వస్త్రాన్ని విడిచిపెట్టుకోలేదు. ఈరోజు నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? నాకు రక్షణ వస్త్రం లేకపోయినా పర్లేదు, కానీ ఈ లోక సంపదలు అంటూ ఉన్నావా? ఈ లోక ఆస్తి పాస్తులు అంటూ ఉన్నావా? ఈ లోక కీర్తి ప్రతిష్టలు అంటూ ఉన్నావా? ఈరోజు అలా చేస్తే ప్రార్థన ఆయనకు యోగ్యమైనది కాదు. నేను చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, నువ్వు నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించే నువ్వు రక్షణ పొందో. ఆ రక్షణ వస్త్రం కాపాడుకోవడానికి, ఆ నీతిని కాపాడుకోవడానికి నేను ఏమి చేయాలో తెలుసా? నిరంతరము నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. లోతు కోసం మాట్లాడుతున్నాడు. అనుదినము కూడా ఆ కార్యాలు కనబడుతున్నాయి, అనుదినము కూడా ఆ చెడు నడతలు కనబడుతున్నాయి, అనుదినము కూడా అవన్నీ చూస్తూ ఉన్నాడు. కానీ దినదినము తన మనసును నొప్పించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు నా బిడ్డను దీవించి అంటున్నావా? నా భర్తను దీవించి నాకు ఉద్యోగం దయచి అంటున్నావా? ప్రార్థన మార్చుకోవాలి. ఏదో శాస్త్రీయ పరిచయుడు ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. నేను ప్రార్థన చేయవలసింది ఎందుకయ్యానంటే, ఇదిగో నీ రక్షణ వస్త్రం నువ్వు కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు, అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, కానీ అది ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందును. అంటే ఆయన కనికరము కోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మాట్లాడినప్పుడు పాపిని ప్రభువా నేను దొంగతనం చేస్తున్నాను, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను, నేను చెడు నడతలు నడుస్తున్నాను, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి గుండెలు కొట్టేసుకుంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం. నిజమైన రక్షణ అంటే ఏమిటో తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరా నువ్వు అది చేయకూడదు. ఒక పాపములో ఉంచి ఉన్నావు, అది విడిచిపెట్టుకోలేకపోతున్నావు. కానీ దాన్ని దేవుడు మాట్లాడిన తర్వాత, హృదయాన్ని తెరిచిన తర్వాత కన్నీరు వస్తుంది, విరిగి నలిగిన హృదయం వస్తుంది. కానీ నువ్వు ఒప్పుకుంటున్నావు, కానీ దానిని ఏమి చేయాలి తెలుసా? వెంటనే విడిచిపెట్టాలి. హల్లెలూయా. అది నిజమైన రక్షణ. ఈ రక్షణను కాపాడుకోవడానికి నేను ఏమి చేయాలంటే
ప్రార్థన చేయాలి. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, రక్షణ వస్త్రమును చేత పట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీ రక్షణ వస్త్రము కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. నీ నీతిని కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు, ఆ నీతిని కాపాడుకోవడానికి నువ్వు మొదట ప్రార్థన చేయాలి. నీ రక్షణ వస్త్రం నీ దగ్గరే ఉండాలి, నీ రక్షణ వస్త్రం నీ చేతుల్లో ఉండాలి. అందుకోసము నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటున్నారయ్యా, నా రక్షణ వస్త్రము నా దగ్గర ఉందయ్యా, నా రక్షణ వస్త్రము నా చేత పట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదట నువ్వు ప్రార్థన చేయవలసింది దేనికోసమయ్యానంటే, నీ రక్షణ వస్త్రమును, నీ నీతిని కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. రెండవదిగా చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనము చదవండి తల్లి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే రెండవదిగా నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలంటే, ఆయన వాడుగా నువ్వు మారిపోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఆయన బిడ్డగా నువ్వు మారిపోతావు, ఎప్పుడు ఆయన కుమారుడిగా మారిపోతావు అని అంటే, ఆత్మను పొందుకున్నప్పుడే. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. అది లేఖనం. అది ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నాము, రక్షణ పొందితే చాలు, ఆయన వాడనైపోయాను, ఆయన కుమారుని అయిపోయాను అంటూ ఉన్నావు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఇదిగో నా వాడు కావాలనంటే నా ఆత్మను అతను పొందుకొని ఉండాలని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు పొందుకున్నావా లేదా? ఇంకా ఆత్మ పొందుకోకపోతే ఆయన ఏమంటూ ఉన్నారు తెలుసా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. అంటే నీ శరీరానుసారంగా నువ్వు నడుస్తూ ఉంటే పాపంలో పడిపోతావు. నువ్వు ఆత్మానుసారంగా నడుస్తూ ఉంటే ఆయన ఆత్మను పొందుకుంటావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆత్మానుసారంగా నువ్వు మార్చబడినప్పుడు నువ్వు ఆయన బిడ్డవవుతావు, ఆయన కుమార్తె అవుతావు, ఆయన పెండ్లి భార్య అవుతావు. ఇంకా ఆత్మను పొందుకోలేదేమో తల్లి, ఆత్మను పొందుకోవాలి. ఆత్మను ఎప్పుడు పొందుకుంటావయ్యానంటే, ఆ యొక్క సమర స్త్రీతో దేవాతి దేవుడు మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదలు పెట్టారు. ఆయన ఆమెతో మాట్లాడుతూ ఆమె ఏమి పొందుకుందో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకుంది. హల్లెలూయా. అంటే ఈ 40 వచనాలు కూడా ఎవరితో మాట్లాడుతున్నారయ్యానంటే, దేవుడు సమర స్త్రీ దేవునితో మాట్లాడుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది ఆమె, ప్రార్థన చేస్తుంది. అయ్యా, జీవజలం గల నీరు అంటూ ఉన్నావు కదా, నీటి బుగ్గల గల నీరు అంటూ ఉన్నావు కదా, ఈ నీరును తాగితే ఇంకెన్నడూ దప్పికొనవంటూ ఉన్నావు కదా, ఎన్నడూ చనిపోవంటూ ఉన్నావు కదా, ఆ నీటిని నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేస్తుంది ఆమె. దేవుడు అంటూ ఉన్నాడు, అమ్మా నీ పెనిమిటిని తీసుకురా. నాకు లేరని చెప్పింది, కపటముగా చెప్పలేదు ఆమె. మనసులో ఒక పాపమును దాచుకొని ఆమె చెప్పలేదు. అంతరంగములో రకరకములైన పాపములు, వ్యభిచారమును, కోపము, శాపము అంతరంగములో నిలవే ఉంటూ ఉన్నాయే, అవన్నీ పెట్టుకొని చెప్పలేదు. ఆమె నిజమే మాట్లాడింది, యథార్థముగానే మాట్లాడింది. అయ్యా ఇదిగో ఇప్పుడున్నవాడు నావాడు కాదు. 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కూడా కాదంటూ ఉన్నారు ఆయన. ఆమె మాట్లాడుతుంది, దేవునితో అంటుంది, సత్యమే నీవు చెప్పితివే. నువ్వు సత్యమే మాట్లాడావయ్యా, నువ్వు సత్యమే చెప్పావు. నిజమే, నా జీవితం ఏ విధముగా ఉంది. నేను అంధకారంలో ఉంటూ ఉన్నాను, నేను పాపములో ఉంటూ ఉన్నాను, నేను శాపములో ఉంటూ ఉన్నాను, నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను ప్రభువా. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను లోబడుతున్నాను, విధేయత చూపుతున్నానయ్యా. ఇదిగో నా కుండ, ఇదిగో నా పాప కుండను నీ పాదముల దగ్గర పెట్టి విడిచిపెడుతున్నాను ప్రభువా
అన్న వెంటనే ఆమె పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే కపటము పనికిరాదు, కపటమైన చూపులు పనికిరావు, కపటమైన మాటలు పనికిరావు, కపటమైన హృదయము పనికిరాదు తల్లి. ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోకలేకపోతున్నావు అంటే అంతరంగంలో పాపము పెట్టుకొని, అంతరంగంలో శాపము పెట్టుకొని, అంతరంగంలో దేవునికి విరోధమైనవన్నీ పెట్టుకొని, ఈరోజు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయి ప్రభువా, నీ శక్తి నాకు కావాలనంటే దేవుడు అంతరంగములో ఎరిగిన దేవుడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి గల కారణం ఏమిటి అనంటే ఆయనతో మాట్లాడుతుంది, నీవు సత్యమే చెప్పావు. ఒప్పుకున్నది. ఒప్పుకొని ఏమి చేసిందో తెలుసా? కప్పుకోలేదు. ఒప్పుకొని ఇదిగో రకరకాలుగా సమర్థించుకోలేదు. ఈరోజు సంఘాలలో సమర్థించుకుంటూ ఉన్నారు. నా కొడుకు అండి, నా బిడ్డ అండి, ఆ విధంగా చేయలేదండి, పక్కోడు చేశాడండి. యథార్థత లేని జీవితాలు. నోటిలో యథార్థత లేదు, హృదయంలో యథార్థత లేదు. ఘోర పాపి అయినా ఆ సమర స్త్రీ ఒప్పుకుంది, నువ్వు నిజమే మాట్లాడావు, నువ్వు యథార్థంగా మాట్లాడావు ప్రభువా, ఇదిగో ఉన్నవాడు కూడా నావాడు కాదయ్యని ఒప్పుకొని విధేయత చూపింది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంది. ఈరోజు పొందుకోగలుగుతున్నావా? రెండవదిగా ఎందుకు ప్రార్థన చేయాలి విసుగక, ఎందుకు ప్రార్థన చేయాలి ఎడతెగకుండా ఉంటుంటే ఆయన కుమారుడుగా కుమార్తెగా నువ్వు మారబడడానికి చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన కుమారుడు కుమార్తెగా నువ్వు తీర్చబడతావయ్యానంటే, ఎప్పుడు నేను అంగీకరిస్తాడయ్యానంటే ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు. హల్లెలూయా. మొదట ఆయన రక్తధారలో కడగబడాలి, రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆయన కుమారుడు కుమార్తెగా నువ్వు అంగీకరించబడతావు. ఈరోజు పరిశుద్ధాత్మని అంటే హేళన చేసే గుంపుల్లో ఉంటున్నాం. మన సంఘము కూడా ఆ విధంగా ఉంటుంది. నీ నోటితో అనకపోవచ్చు, కానీ నీ మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఇంకా ఆహ్వానించడం లేదనంటే ఆయనను హేళన చేస్తున్నావు. వాక్యం వింటున్నావు, గ్రహించలేకపోతున్నావు, ఇంకా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేకపోతున్నావు అనంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నావు. జాగ్రత్త. ఎందుకోసము ప్రార్థన చేయాలయ్యానంటే మొట్టమొదట నీ రక్షణ వస్త్రములు కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. రెండవదిగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు చేస్తూ ఉన్నాం ప్రార్థన? ఆ ఏలియా వెనకాల ఎలీషా ఎందుకు పరిగెడుతూ ఉన్నాడు? ఏలియా అంటూ ఉన్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, అగ్ని రథములు వస్తున్నాయి, నువ్వు నన్ను విడిచిపెట్టే నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను. ఎందుకు గాబరా పడుతున్నాడు? ఎందుకు కన్నీరు కానుస్తున్నాడు? అంటూ ఉన్నాడు కదా, యెహోవా జీవము తోడు, నేను నిన్ను విడవను. గిల్గాలులో అదే మాట, తర్వాత బేతేలులో అదే మాట, తర్వాత యెరికోలో అదే మాట. యొర్దాను నది దాటిన తర్వాత కూడా జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. ప్రార్థన, ప్రార్థన, నిరంతరము ప్రార్థన, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటే నీవు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. హల్లెలూయా. ఎప్పుడు పొందుకుంటావో తెలుసా? కపటమైనది నీ హృదయంలో ఉండడానికి వీలులేదు. సమరిస్తే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి గల కారణము ఏమిటో తెలుసా? మొదట కపటాన్ని తీసివేసింది, రెండవదిగా దేవుని వాక్యాన్ని స్వీకరించింది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అంతరంగంలో పెట్టుకుంది. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలంటే నీ అంతరంగంలో ప్రతిదీ దేవునికి వ్యతిరేకమైనది విడిచిపెట్టి దేవుడి వాక్యాన్ని నువ్వు నీ అంతరంగంలో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. హల్లెలూయా. నీ కపటాన్ని నువ్వు తీసివేసుకోకుండా నీ దగ్గరే పెట్టుకుంటే, దేవుని వాక్యం అంతరంగంలో లేకుండా, గుండెల్లో లేకుండా, నువ్వు ధ్యానించకుండా నువ్వు ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకోలేవు తల్లి. సమరస్త్రీ పొందుకోవడానికి గల కారణం ఏమిటనంటే కపటమును తీసివేసింది, పాపమును తీసివేసింది, దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నింటినీ తీసివేసింది, దేవుని వాక్యాన్ని మొదట అంగీకరించింది. హల్లెలూయా. క్రీస్తు అని గ్రహించింది ఆమె. చివరగా క్రీస్తు అని గ్రహించి ఆ క్రీస్తు మాటలను హృదయంలో పెట్టుకొని అడగడం ప్రారంభించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంది. హల్లెలూయా. నువ్వు రెండవదిగా ప్రార్థన చేయవలసింది దేనికయ్యానంటే పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి.
పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నాము తల్లి? పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. నువ్వు అనుకుంటున్నావు ఆయన వాడవని, నేను అనుకుంటున్నాను ఆయన వాడనని. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎందుకో తెలుసా? ఆడింకా శరీర స్వభావంలోనే ఉంటూ ఉన్నాడు. శరీర స్వభావము మరణము, ఆత్మ స్వభావము జీవము. హల్లెలూయా! అది నిత్య జీవం. అది ఇది రెండవదిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలయ్యానంటే, మొట్టమొదటిది రక్షణను కాపాడుకోవడానికి ప్రార్థన చేయి. రెండవదిగా ఆత్మను పొందుకోవడానికి, ఆ ఆత్మను కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా! అంటే దేవుని చేత నువ్వు నిర్దోషిగా నువ్వు తీర్చబడాలి. తీర్చబడితే నీలోనికి ఏమి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటము లేకపోతే నీలో వాక్యం ఉంటుంది, కపటము లేకపోతే ఆయన ఆత్మ నీలో ఉంటుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. కపటము పెట్టుకున్నంత కాలము దేవుని ఆత్మను పొందుకోలేవా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు కపటం పెట్టుకుని నాకు ఆత్మ కావాలంటున్నావా? మనసు మార్చుకో, దేవుణ్ణి అడుగు, కపటాన్ని తీసివేసే. ప్రభా, నాతో మాట్లాడుతున్నావు ప్రభా, విడిచిపెట్టుకోలేకపోతున్నాను, ఈ శరీరాన్ని జయించలేకపోతున్నాను, ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను ప్రభా, నా నోటి మాటను జయించలేకపోతున్నాను, నా హృదయ తలంపులను జయించలేకపోతున్నాను. జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మ నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీకు ఇచ్చే దేవుడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మతో నేను నింపే దేవుడు తల్లి. మూడవది దేనికోసము ప్రార్థన చేయాలి అంటే, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 40వ వచనము చదవండి తల్లి. ఎందుకోసము ప్రార్థన చేయాలో మూడవదిగా ఆయన మాట్లాడుతున్నారు. చోటు చేరి చదవమ్మా. ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పిన చాలు తల్లి. ఎందుకోసము ప్రార్థన చేయాలి? మూడవది అంటే నీవు శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. అంటే నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు ఆత్మను పొందుకున్నావు, కానీ నువ్వు శోధనలో పడకుండా మూడోగా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా! నిన్ను పడగొట్టడానికి సాతానుడు నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ ఆత్మీయ జీవితము చుట్టూ, నీ శరీరం చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు. ఎందుకయ్యానంటే పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు, శోధనలో నెట్టివేయడానికి వాడు చూస్తూ ఉంటాడు. అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు, నా కోసము ప్రార్థన కాదు మీరు చేయవలసింది, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా! మీరు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, దేవునికి సహాయం చేయడానికి ప్రార్థన చేయడానికి ఆ శిష్యుల ముగ్గురిని తీసుకెళ్ళడం అనుకుంటున్నాం. నో 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 నో, అది కాదు. అక్కడ చదవండి తల్లి ఒక్కసారి, మళ్ళా చదవండి. అది మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడని చెప్పిన చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. అంటే మీరులో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, సంఘం అంతా ఉన్నారు, భూమి మీద ఉన్న రక్షింపబడిన బిడ్డలంతా ఉన్నారు, భూమి మీద రక్షణ వస్త్రం కలిగిన వారు, ఆత్మ పొందుకున్న బిడ్డలందరూ ఉన్నారు. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా ఎందుకు నిత్యము ఎడదగగా ప్రార్థన చేయాలంటే, నీవు శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేయకపోతే, నిత్యము ఎడదగగా ప్రార్థన చేయకపోతే పడిపోతావు. ఈరోజు పడిపోతున్నారు ఆత్మ పొందుకున్న బిడ్డలు. ఈరోజు యాజకులు పడిపోతూ ఉన్నారు. గల కారణం ఏమిటో తెలుసా? వారి జీవితంలో ప్రార్థన లేదు, నిత్యము ప్రార్థన చేసే విధానం లేదు. దేవుని కూడా ఉంటూ ఉన్నాడు. పేతురు కోసం మాట్లాడుతున్నాడు, ఆ చిన్న బిడ్డతో మాట్లాడుతున్నాడు, ఆ యేసు అంటే ఎవరో నాకు తెలీదు, నేను యేసు శిష్యుని కాదు. మూడవదిగా తనకు తను శపించుకొని దేవుని మీద ఒట్టులేయడం ప్రారంభించాడు. నిజముగా దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు. ఎందుకు శోధనలో పడిపోయాడు పేతురు అనంటే, ప్రార్థన లేక.
ప్రార్థన జీవితం లేక దేవుడు హెచ్చరించారు, ఇదిగో నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, ముమ్మారు శోధనలో పడతావు, ముమ్మారు పాపంలో పడిపోతావు, ఇదిగో నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే ఏమి చేస్తున్నాడయ్యా అంటే నిద్రపోతున్నాడా. ఈరోజు రక్షింపబడిన బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు ప్రార్థన లేక. ఈరోజు ఆత్మ పొందుకున్న బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు ప్రార్థన లేక. అందుకే ఏమి చేస్తున్నాడో తెలుసా, శోధకుడు వచ్చి నిన్ను వాడు పడేస్తూ ఉన్నాడు శోధనలోనికి. ఎంతో బలవంతుడు దావీదు ప్రార్థన లేక పాపములో పడిపోయాడు. ముమ్మారు ప్రార్థన చేసిన దావీదు పాపములో పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏమి చేయాలంటే ప్రార్థన లేమిడి. ఈరోజు మూడవదిగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, శోధనలో పడిపోకుండా, అంటే నీ రక్షణ వస్త్రము పాడు చేసుకోకుండా, నువ్వు పొందుకున్న ఆత్మను పాడు చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, నువ్వు నిలిచి ఉన్నావని నువ్వు సంబరపడిపోతున్నావేమో, పడకుండా జాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా. ఆ పడకుండా కాపాడుకోవడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం? నాలుగవదిగా ఒక్కసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చదవండి తల్లి. ఎందుకు ప్రార్థన చేయాలి? 4వదిగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. 4వదిగా ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే, నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అక్కడంటూ ఉన్నారు, నీ ఆత్మకు నీ శరీరమునకు కల్మషం అంటుకోకుండా నువ్వు కాపాడుకుంటూ నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి, నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. అసలు పరిశుద్ధత అంటే ఏంటని మాట్లాడుతున్నాం మనం. నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధుని అంటూ ఉన్నావు. నేను ఆత్మ పొందుకున్నా, నేను పరిశుద్ధుని అంటూ ఉన్నావు. జాగ్రత్త సంగమా. ఇశ్రాయేల్ ప్రజలు ఇదిగో ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన వెంటనే వారు రక్షణ పొందారు. ఎర్ర సముద్రము దాటిన వెంటనే ఇదిగో వారు ఆత్మను పొందుకున్నారు. ఏ విధంగా తెలుసా? పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఉన్నారు. మరి ఎందుకు కానానుకు వెళ్ళలేకపోయారు? గల కారణం ఏమిటో తెలుసా? వారు పరిశుద్ధతను కాపాడుకోవడం వారికి చేత కాలేదు. ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడము వారికి చేత కాలేదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? రక్షింపబడిన 6 లక్షల మంది కూడా కానాలో కనబడడం లేదే. 2 కనబడుతున్నారే. యెహోషువ, కాలేబే కనబడుతున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? వారు సంపూర్తి చేసుకున్నారు పరిశుద్ధతను. హల్లెలూయా. తనకి కలిగి ఉన్న పరిశుద్ధతను వారు ఏమి చేసుకున్నారు అని అంటే, కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నారు. ఈరోజు సకము పరిశుద్ధతలో కనబడుతున్నాం మనం. సకము శరీరము పరిశుద్ధముగా ఉంటే చాలు, ఈ శరీరం ఉపవాసంతో నలగొట్టుకుంటే చాలు, ఆత్మ ఏమైనా పర్లేదు అనుకుంటున్నాం. అది పరిశుద్ధత కాదు. నువ్వు 4వదిగా ప్రార్థన చేయవలసింది ఏమిటో తెలుసా? నీవు కలిగి ఉన్న ఆ పరిశుద్ధతను నువ్వు సంపూర్తి చేసుకోవాలి. హల్లెలూయా. పరిపూర్ణములోనికి రావాలి, నువ్వు సంపూర్తి చేసుకోవాలి. ఎందుకు యోబు ప్రార్థన చేస్తున్నాడయ్యా నిత్యము? యోబు ఏమన్నా పిచ్చోడా? యోబు ఏమన్నా ఎర్రుడా? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు నిత్యము? అరుణోదయం లేచానంటే పరిశుద్ధతలో ఉన్నాడు, నీతిలో ఉన్నాడు, యథార్థతలో ఉన్నాడు. ఆ యథార్థత నీతిని ఆయన సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నా? చిన్న దర్శనం వచ్చిందంటే నేనే, నా అంతటోడు లేడు. చిన్న ప్రవచనం ఇస్తే దేవుడు, నా అంతటోడు లేడు. ఇక్కడ నిలబడి ప్రసంగం చెప్తూ ఉంటే అందరూ మెచ్చుకుంటే నా అంతటోడు లేడు. ఎందుకు ప్రార్థన చేయాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. నువ్వు రక్షింపబడినంత మాత్రాన, ఆత్మ పొందుకున్నంత మాత్రాన ఈరోజు నువ్వు కానానులోకి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. దేవుడు నీ క్రియలు చూస్తూ ఉన్నాడు.
ఎందుకు యోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిశ్చయం అని అంటే తన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. అరుణోదయములు లెగిస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు రక్షింపబడ్డారు, అయ్యో నా బిడ్డలు ఆత్మను పొందుకున్నారు, అయ్యో నా బిడ్డలు ఇదిగో నాకు తెలియకుండా అంతరంగములో ఇదిగో దేవునికి వ్యతిరేకమైన ఏదైనా పాపము చేస్తారమ్మా. ప్రార్థన ప్రార్థన. ఎందుకు యోబు గారు నిరంతరము నిత్యం అరుణోదయంలో లేచి ప్రార్థన చేస్తున్నాడు ఆ ధనవంతుడు? కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉన్నాడు. దీనికోసం ప్రార్థన చేస్తున్నావు, పిచ్చి ప్రార్థన చేస్తున్నావు, వెర్రి ప్రార్థన మనము చేస్తున్నాం. జాగ్రత్త సంగమా, దేవుని దగ్గరికి వెళ్ళవవి. ఎందుకు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు ప్రాణమునకు పెనముగా పెట్టి ఇదిగో మీరు నన్ను ఏమి చేసినా పర్లేదు, ఈ సింహపు బోనులో వేసినా పర్లేదు, ఇదిగో నేను మాత్రము ఎడవను, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి. హల్లెలూయా. తన నీతిని కాపాడుకోవడానికి, తన పొందుకున్న ఆత్మను కాపాడుకోవడానికి, ఆ శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ అంటూ ఉన్నారు, శాసనము తీసుకువచ్చారు, రకరకాల చట్టాలు తీసుకువచ్చారు, అపవిత్రమైన తిండిని తీసుకొచ్చి చెదరబెట్టారు. దానియేలు ముందు ఏమీ లెక్క చేయలేదు, ఏమీ లెక్క చేయలేదు. నా పరిశుద్ధత నాకు ముఖ్యం, నా పరిశుద్ధతను కాపాడుకోవడం ముఖ్యం. అది తిండి విషయంలోనైనా, ఆజ్ఞల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా సరే నా పరిశుద్ధతను ఏమి చేయాలో తెలుసా? సంపూర్తి చేసుకోవాలి. హల్లెలూయా. పూర్తి చేసుకోవాలి. అందుకే దానియేలుతో మాట్లాడుతున్నారు దేవాంతి దేవుడు అంటున్నారు, ఓ దానియేలు, నీవు నీ పితరుల స్థానంలో నీవు నిలబడి ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాంతి దేవుని స్తుతిద్దాం. అంటే నీ పరిశుద్ధతను నువ్వు పూర్తి చేసుకుని ఉంటే, ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ ఆ సంపూర్ణమైన అతి పరిశుద్ధతలోకి నువ్వు వెళ్ళిపోతే, అప్పుడు నీవు ఎక్కడ నిలబడాలో దేవుని సన్నిధిలో అక్కడ నిలబడతావు. హల్లెలూయా. దానియేలుతో అంటూ ఉన్నాడు, నీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నావు కాబట్టి నీ పితరుల స్థానంలో నీవు, నీ వరుసలో నీవు నిలబడతావు. ఈరోజు దేనికి మనము ప్రార్థన చేస్తున్నాం? అందుకే దేవుడు అంటూ ఉన్నారు, హృదయ శుద్ధి గలవారు దేవునిని చూచెదరు. ఈ హృదయ శుద్ధి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? మొట్టమొదటనంటే నీవు రక్షణ పొందుకున్నావు కాబట్టి ఆ రక్షణ వస్త్రము పోగొట్టుకోకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఏమిటనంటే ఆత్మ పొందుకోలేకపోతే ఆత్మను పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మను కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవదిగా ఎందుకు ప్రార్థన చేయాలంటే శోధనలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. శోధనలో పడిపోయిన తర్వాత కాదు, శోధనలో పడకుండా నువ్వు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఎందుకు ప్రార్థన చేయాలంటే నీవు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నారు శిష్యులతో, నిత్యము ఎడతెగక ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన లేకపోతే రక్షణ వస్త్రం కాపాడుకోలేవు. ప్రార్థన లేకపోతే నువ్వు పొందుకున్న ఆత్మను కాపాడుకోలేవు. ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతావు. ప్రార్థన లేకపోతే నీవు పొందుకున్న పరిశుద్ధ క్రియలు సంపూర్ణము కావు. సంపూర్ణము కాకపోతే రెండవ రాకడలో నువ్వు నన్ను చూడలేవు. ఇదిగో నీ వంతులో నీవు నిలబడలేవు. అందుకోసం ప్రార్థన చేయాలి. దీనికోసం ప్రార్థన చేస్తున్నాము తల్లి. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.